ఎందుకు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు ఆర్మూర్ ప్రజలంటే? ఇప్పుడు ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. అది నన్ను కాదు, ఈ దేశంలో ఇందిరాగాంధీని తిరస్కరించారు, ఎన్టీ రామారావుని తిరస్కరించారు. ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, పొలిటికల్ యాడ్స్, బిజినెస్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్. కాంటాక్ట్ KRTV 9281041008. మెయిల్ ID krtv.md@gmail.com. అనేక మంది ఉద్ధరణలను కూడా తిరస్కరించారు. దాంట్లో నన్ను కూడా ఓడగొట్టారు. నేనేమంటే ఓడగొట్టినప్పుడు మన లోపాలు ఏమున్నాయని గ్రహించుకుంటారు. ప్రజల వద్దకు పోతున్నాం, ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే లెంకుంటాం, అక్కడే అదే ప్రజలతో మమేకం అయిపోతా ఉన్నాం. ఆ ప్రజల దగ్గరనే మళ్ళీ కలుస్తున్నాం, మంచి చెడ్లకు పోతా ఉన్నాం. మా చేతుల్లో అధికారం లేదు, తోసినంత సాయం చేస్తున్నాం. పెళ్లిళ్లకు చావులకు తిరుగుతా ఉన్నాం. ప్రతి ఇంటికి ప్రతి గడపకు అంటారు, ఇవాళ అంటారు, వాళ్ళే చెంపలేసుకుంటారు. అయ్యో పాపం నేను ఓడగొట్టుకున్నాం, ఇవాళ అర్థమైపోయింది మాకు. నిజమా? నిజం, 100% మీరు అడగండి ప్రజలు, నేను కాదు. KRTV పంపండి, పబ్లిక్ పోల్ చేయండి, మళ్ళీ నాకు సర్వే ఏది ఉంటుంది వాస్తవం అని చెప్పండి. అవసరమైతే నేను కొద్ది ఖర్చులు అయితే కూడా ఇస్తాను మీకు. మన ఖర్చులు పిల్లలని తిరుగుతారు కదా కెమెరామెన్లు, వాళ్ళు పోయి క్వశ్చన్లు అడగాలంటే సర్వే మీరే చేయండి, వాస్తవాలు ఏందో చెప్పండి. ఇప్పుడు మేమున్నాం, గతంలో 10 ఏళ్ళు ఉన్నాం. జీవన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది అభివృద్ధి, ఇప్పుడు ఏం అరాచకం జరుగుతుంది. అప్పుడు అభివృద్ధి జరిగింది, ఇప్పుడు అరాచకం జరుగుతుంది. మీ కళ్ళ ముందటే జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. కాబట్టి మేమంటే ప్రజా తీర్పును గౌరవిస్తాం మేము. బట్ మీరు ఆ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్మూర్ ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి అలా ఓడిపోయారు అని అంట. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను చేసినంత ఎవరు చేయలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 2వ సారి ఆర్మూర్ ఎమ్మెల్యే ఎవరు కాలే. సెకండ్ టైం 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 2వ సారి ఎమ్మెల్యే అయినా, 3వ సారి ఓడిపోయినామంటే రాష్ట్రం అంతా ఓడిపోయినాం, మనం ఇక్కడ కూడా ఓడిపోయినాం. మనం చేయాల్సినవి చరిత్రల హిస్టారికల్ చేసినాం. ఒక 100 పడకల ఆసుపత్రి ద్వారా 30,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించాం. RDO రెవెన్యూ డివిజన్ ఆఫీసు ఒక 30 ఏళ్ల కోరిక, 30 ఏళ్ల కోరికను తీర్చినాం. రెవెన్యూ డివిజన్ ఆఫీస్ తీసుకొచ్చినాం. పంచగోడ బ్రిడ్జ్, గోదావరి మీద బ్రిడ్జ్, మొత్తం తెలంగాణలో 3 బ్రిడ్జిలు ఉంటుండే. కృష్ణానది మీద 16 బ్రిడ్జిలు ఉంటుండే. అసలు తెలంగాణ అంశం పుట్టింది మా ఆర్మూర్ ప్రాంతం నుంచే. గోదావరి మీద బ్రిడ్జిలు 3, కృష్ణానది మీద 18 బ్రిడ్జిలు ఉన్నాయి. గింత వివక్షత ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద అని చెప్పి ఆ విషయం కొనసాగుతూ ఉండే. రైట్. ఇన్ని చేసినా కూడా ఆశన్న గారి జీవన్ రెడ్డి ఎందుకు ఓడిపోయింది? ఒక్కటే రీజన్. ఇప్పుడు ఓడిపోయినంటే ప్రజా తీర్పు గౌరవించాలి. కొన్ని తప్పులు ఉంటాయి, తప్పులకు క్షమించమని చెప్పినాం. ప్రజలు క్షమిస్తూ తిరుగుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ మీద, నా మీద సానుభూతి కూడా చూపిస్తూ ఉన్నాం. తిరుగుతూ ఉన్నాం మేము రోజు ప్రజలల్లో, మమేకం అయిపోతా ఉన్నాం. ఇలా ఓడిపోయినామని చెప్పి, ఓటమి అయిందని చెప్పి ఇంట్లో ఉండడం, గెలుపొందినామని బిర్రవీయడం కదా. అప్పుడు పనులు చేసిన 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి తీసుకొచ్చిన, 30,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన, 30,000 మందికి ఉచితంగా డెలివరీలు చేయించినాం, 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. అంటే గవర్నమెంట్ అంటే నా బాధ్యత కదా, నా డ్యూటీ. జీతగాడిని, ఆర్మూరు జీతగాడికి 10 ఏళ్ళు ఉద్యోగం ఇచ్చారు. 10 ఏళ్ళు జీతగాళ్ళు ఆ పని చేసి పెట్టిన కదా ప్రజలకు. గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ స్వాతంత్రం వచ్చిన నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అత్యధికంగా పరిపాలించింది. ఇప్పుడు కూడా 2 ఏళ్ల నుంచి పరిపాలిస్తుంది. 1 రూపాయి ఇక్కడ ఒక పని, ఒక చరిత్రలో ఉండిపోయే పని ఏమైనా జరిగిందా అండి? మొత్తం నేను తీసుకొచ్చిన ఆర్మూర్ చరిత్ర, బైపాస్ రోడ్లు కానీ ఒక్క కబ్జా ఉంటే నీకు రాసి ఇచ్చేస్తా. క్రాంతి టీవీకి NT బాండ్ పేపర్ తెచ్చుకో, నీకు రాసి ఇచ్చేస్తా. ఒక్కటి ఆడన్న ఉంటే నిప్పులేంది పోరాదా అంటారు కదా, మీరు దీన్ని గౌరవిస్తారా? పూర్తిగా తప్పు, అది అబద్ధం, పూర్తిగా తప్పు. ఎక్కడన్నా ఉంటే ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళకైనా 10 ఏళ్ళ అవకాశం ఇస్తా. ఇలా 2026 కదా, 36 దాకా నువ్వు మన సిస్టర్ కెమెరామెన్ తిరుగుర్రి, విచ్చబడి తిరిగాడని ఈ పలానా దగ్గర ఇది పెట్టినామని చెప్తే ప్రూఫ్ ఇస్తే అది నీ పేరు మీద చేసేస్తా. నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. ఏదైనా అడగొచ్చు కదా? ఏదైనా అడుగు, ఇబ్బంది ఏం లేదు. మాట తీసుకుంటా మరి. ఏం లేదు, అడుగు పోయి. ఏమున్నది, ఓపెన్ గా అడుగు కదా. ఏం కాదు అన్న, ఏం లేదు, అడుగు కదా. ఏముంది మీరు మళ్ళీ రిటర్న్ దాడి చేసుడు అట్లా ఇట్లాంటివి ఏముంటాయి? ఏముంటాయి దాడులు కూడా ఏముంటాయి? మాటలతోనే ఉంటాం. మాటలతోనే దాడులు చేస్తారా? మాట కదా, ఎదురు మాట చేయడం, నీకు మాటకు మాట చెప్తా. ఏదో నీ వ్యూవర్షిప్ కోసం నన్ను డ్యామేజ్ చేయాలని, నీ వ్యూవర్షిప్ కోసం నువ్వేదో అడుగుతా అంటే నీ ఇష్టం. అది నేను అడుగుతున్న పద్ధతి. మీరు ఏది అడిగినా నేను చెప్తా సమాధానం. ప్రజాస్వామ్య బద్ధకంగా నువ్వు ఏమన్నా క్వశ్చన్ అడుగు, నేను చెప్తా. ప్రజల్లో ఉన్నటువంటి అంశాలను నేను మీ దృష్టికి తీసుకొచ్చి ప్రశ్నిస్తా. ఓకే, ప్రజల్లో ఉంటే చెప్పండి, ఏముంటే చెప్పండి. అండ్ మోకిలాలో మీరు 114 ఎకరాలు కబ్జా పెట్టిరన్న ఆరోపణ మీ మీద ఉన్నది. దీనికి సమాధానం చెప్పండి. పూర్తిగా అబద్ధం, అది అవాస్తవం. నేను 2 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లో 3 సార్లు పోటీ చేసిన, నా అఫిడవిట్లో పెట్టిన, నేను ఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నా,
ఎట్లా పైసలు ఇచ్చినాం, రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎట్లా జరిగింది, 2013 నుంచి తీసుకున్న భూములు అవి ఒక్కరి దగ్గర కాదు 10 మంది దగ్గర తీసుకున్న భూములు అందరితో రిజిస్టర్ చేసుకొని అఫిడవిట్లలో పెట్టుకొని మనం పెట్టుకున్నాం. 150-160 ఎకరాల అగ్రిమెంట్ ఉండే నాకు. మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఏ పద్ధతి ప్రకారం కెమెరాలు ఉంటాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, రిజిస్టర్ ఆఫీసులో కొన్నోడు పోతాడు, అమ్మినోడు పోతాడు. ప్రజాస్వామ్యబద్ధం. ఒక్క ఎకరం చేయి భయ్. మీ ఊర్లో నీకు ఎన్ని ఎకరాలు ఉంది క్రాంతి? ఏం లేదు. ఒక అర్ధ ఎకరం, పావు ఎకరం. కొన్ని మీ ఇల్లు ఉంది కదా, నీ ఇల్లు నాకు వేయు. నేను ఇంత పెద్దోని 2 సార్లు ఎమ్మెల్యే కదా, నాకు వేయు నీ ఇల్లు, మళ్ళీ ఇస్తా పైసలు. చేస్తావా? నీ ఇల్లు నేను తీసుకుంటా, ఊకుంటావా? తమ్ముడు కెమెరామెన్ ఆయన ఇల్లు తీసుకుంటూ ఊకుంటాడా? ఇది ప్రజాస్వామ్యం. 4th ఎస్టేట్ ఉంటుంది ఇక్కడ. 1000 మంది టీవీలు ఉంటాయి, 150 యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి, మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది, మీడియా ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. దౌర్జన్యంగా ఎవరిదాన్ని ఎవరైనా తీసుకుంటూ ఒప్పుకుంటారా అండి? ప్రజాస్వామ్యబద్ధంగా నేను భూమి కొనుక్కున్నా, నా భూమి అమ్మినా, నా భూమి కొనుక్కున్నా. నేను చేసేది వ్యాపారం రియల్ ఎస్టేట్. ఇంతకుముందు 25 ఏళ్ల నుంచి